టాలీవుడ్ ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రోత్సాహానికి తోడ్పాటు అందిస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సినీ కళాకారులందరికీ సముచిత స్థానం కల్పించేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందని తెలిపారు. ప్రతిష్టాత్మక తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన ఫిలిం అవార్డు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ విభాగాలకు చెందిన సినీ కళాకారులు ఉత్తమ ప్రతిభా పురస్కారాలను సీఎం అందించారు. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ నటుడుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డును, నందమూరి బాలకృష్ణ, రఘుపతి వెంకయ్య అవార్డును ఎండమూరి వీరేంద్రనాథ్, కాంతారావు ఫిలిం అవార్డును విజయ్ దేవరకొండ, ఉత్తమ దర్శకుడుగా నాగశ్విన్ స్వీకరించారు. అలాగే ఉత్తమ నటిగా నివేదా థామస్ 35 చిన్న కథ కాదు సినిమాకు గాను అందుకున్నారు. 14 ఏళ్ల కిందట ఆగిపోయిన అవార్డుల పండుగను మళ్లీ కొనసాగించాలన్న సదుద్దేశంతో తమ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హాలీవుడ్ అంటే అమెరికాకి వెళ్తున్నాం, బాలీవుడ్ అంటే ముంబైకి వెళ్తున్నాం. నేను అడుగుతున్న మిత్రుల్ని, రాజమౌళి గారిని, ఈరోజు ప్రపంచమే గుర్తించే విధంగా అద్భుతమైన సినిమాలను తీయగలిగిన మీరు ఆ పరిశ్రమను ఎందుకు ఈ గడ్డ మీదకి తీసుకురారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడ్డది. హాలీవుడ్ అమెరికా కాదు, బాలీవుడ్ ముంబై కాదు, హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాద్ గడ్డ మీద ఉండాలి. మీకేం కావాలనో నాకు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఒక ఐటీ పరిశ్రమను, ఒక ఫార్మా ఇండస్ట్రీని, ఒక డిఫెన్స్ ఇండస్ట్రీని ఏ రకంగా ప్రోత్సహించినామో ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీని అదే విధంగా ప్రోత్సహిస్తాం. మీకు కావాల్సిన ప్రణాళికలు అందిస్తాం. ప్రణాళికలు మీరు రచించండి. మా విజన్ డాక్యుమెంట్ లో, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ ఇస్తాం. ఆ చాప్టర్ ని రాయాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఉంది. మీకు ఏం కావాలనో నాకు చెప్పండి. ఈ రోజు హాలీవుడ్ అంటే అమెరికా